హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన తెలుగు వాళ్ళకి ఒక నానుడు అయితే ఉంది. పుత్రోత్సాహం అనేది పుత్రుడు జన్మించిన వెంటనే తండ్రికి కలగదు. సో ఆ పుత్రుడిని సమాజం అంతా కూడా మెచ్చుకుంటే కనుక అప్పుడు పుత్రోత్సాహం ఉంటుందని మనం వింటూ ఉన్నాం. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, సో నిన్న మే 2 అమరావతి పనులు పునఃప్రారంభించడానికి మోడీ గారు అయితే సమావేశానికి అయితే వచ్చారు. ఆ సమావేశంలో నారా లోకేష్ గారు మాట్లాడిన తీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ని కట్టిపడేసింది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మురిసిపోయారు. సో అసలు ఏం మాట్లాడారు, అంతలా ఏంటి? రైట్. నిజంగానే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పుత్రోత్సాహంతో చాలా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే లోకేష్ గారిని గతంలో ఎంత తక్కువగా చులకనగా చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడారో మనం చూసాం. అలాంటి వ్యక్తి చెక్కిన శిల్పంలాగా తనను తను మలుచుకొని, అంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, తెలుగు రాదు ఏమి రాదు అంటూ ఆయన్ని చాలా విమర్శలు పాలు చేశారు. కానీ ఆయన అద్భుతంగా ఆయన బాడీ షేపు మార్చుకునే విధానం దగ్గర నుంచి భాష, మాట తీరు అంతా కూడా అద్భుతంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈరోజు మాట్లాడడం, అంటే చాలా కాలం నుంచి ఆయన మారారు. నిన్న చాలా అద్భుతంగా ఆయన మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్రం మీద ఒక మంత్రిగా సమగ్ర అవగాహనతో అమరావతి మీద ఆయనకున్నటువంటి కన్సర్న్, అంటే ప్రజలకి నేనేం చేయగలను, ముఖ్యంగా ఆయన అమరావతి ప్రాంతం నుంచి ఆయన ఎమ్మెల్యేగా మంగళగిరి కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన గెలిచారు. సో ఆయన మాట్లాడినటువంటి అంశాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా పుత్రోత్సాహంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన అంశాలు ఏంటంటే, ఒకే రాజధాని ఉంటుంది, వికేంద్రీకరణ ఉంటుంది, అంటే రాజధాని అమరావతి కానీ అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం. ఓకే, ఏంటయ్యా అన్ని ప్రాంతాల అభివృద్ధి అని అంటే, పోలవరం ప్రాజెక్టు ఆగదు, వేగంగా త్వరితగతిన పూర్తి చేస్తాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేస్తాం. అలాగే కర్నూలు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. అంటే అన్ని ప్రాంతాలు కవర్ అవుతాయి చూడండి. అలాగే ఈ రాయలసీమ ప్రాంతం వచ్చేసరికి హైకోర్టు బెంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అంతకుముందు ఫస్ట్ అది తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు అది రాజధానిగా ఉంది కర్నూలు. సో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. అలాగే ప్రకాశం జిల్లాలో సిబిజీ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ని రిలయన్స్ వాళ్ళది అనమాట, అక్కడ కూడా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పనులు వేగవంతం చేస్తాం అని చెప్పారు. అలాగే 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు. 5 లక్షల మందికి ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగ కల్పన కోసం అన్ని నిర్ణయాలు జరిగిపోయాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 5 లక్షల మందికి ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తున్నారట. తర్వాత ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి 5 ఏళ్లలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సో దీన్ని బట్టి రాష్ట్ర ప్రజల మీద, అలాగే నిరుద్యోగ యువత మీద ఎంత ఫోకస్డ్గా వాళ్ళు ఉన్నారో మనం చూస్తున్నాం. అంటే అభివృద్ధే పరమావధిగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కేవలం ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే కాదు, 16,347 పోస్టులు అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అది త్వరితగతిన ఈ మే నెలలోనే అది మొత్తం కూడా ప్రాసెస్ మొత్తం అయిపోద్ది. అంటే జూలై నెల కల్లా వీళ్ళకి ఉద్యోగాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్లారు. మనం చూసాం 2019 నుంచి 24 వరకు ఎంత విధ్వంసంగా రాష్ట్రాన్ని చేశారో, విధ్వంస పాలనతోటి ప్రజలను ఏ విధంగా చేశారు. ఇంకా ఆయన మాట్లాడిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అమరావతి రైతుల త్యాగం గురించి మాట్లాడారు. 34,000 ఎకరాలు ఇవ్వటమే కాదు, రైతులు 1631 రోజులు వాళ్ళు ఉద్యమం చేశారు, నిరాహార దీక్షలు చేశారు, వాళ్ళ గుండెల మీద కాళ్ళు పెట్టి తన్నిచ్చారు, లాఠీలతో కొట్టించారు. వాళ్ళ ముఖం కూడా చూడకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని ప్రయాణం చేశారు. అంటే వాళ్ళు చేసిన నేరం ఏంటి అంటే, అంత ఆరుగాలం పండించుకునే 3 పంటలు, బంగారు లాంటి పంటలు పండే ఆ పంటలు పండించుకునే ఆ భూమిని త్యాగం చేస్తే రాజధాని కోసం, ఏకైక రాజధాని అని చెప్పి మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి ఆ అద్భుతమైన ల్యాండ్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని వినాశనానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రజావేదిక కోల్పడం దగ్గర నుంచి కూడా
అవన్నీ కూడా చాలా బాధాకరమైన అంశాలు. అలాగే రైతుల యొక్క త్యాగం, ఒకే రాజధాని ఉంటుంది, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి మాట్లాడారు. ఓకే. తర్వాత పహల్గామ్ దాడి గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ పహల్గామ్ దాడి ఎంత భయానకంగా జరిగిందో మనం చూసాం. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. చిన్న బిడ్డలు, మహిళలు ఎంత రోధించారు, ఎంత బాధపడ్డారో మనం చూసాం. వాళ్ళందరికీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండగా ఉన్నారు. లోకేష్ గారు ఏం చెప్పారంటే దేశం మొత్తం అండగా ఉంటుంది అని చెప్పారు. పాకిస్తాన్ కవింపు చర్యలు చేస్తూ ఉంది, అది చాలా దిక్కుమాలని చర్య అన్నట్టు ఆయన అభివర్ణించారు. అయితే 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశపు గడ్డిని కూడా పీకలేవు. 100 పాకిస్తాన్లు వచ్చినా మనకు ఒక మిస్సైల్ ఉంది, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. ఆ మిస్సైల్ ఎవరో కాదు, ప్రధానమంత్రి మోడీ. ఓకే. నమో అంటూ, అంటే నరేంద్ర మోడీ అని చాలా హుందాతనంగా, చాలా గొప్పగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన రాజకీయ పరిణితి, ఆయన మాట్లాడే తీరు సర్వత్రా ఆకట్టుకుంది, సర్వత్రా ప్రశంసల జల్లు కురిసిందని చెప్పొచ్చు. ఓకే. సో మరి గతంలో కొన్ని నెలల ముందు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పడట్లేదని కొన్ని దుష్ప్రచారాలు అయితే వచ్చాయి. కానీ నిన్న సభలో కూడా చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమతో నా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారిని సంబోధించారు కదా, దానికి ఏమంటారు? అవును, మీరు అన్నది కరెక్ట్. పవన్ కళ్యాణ్ కూడా ఎంత ఆప్యాయతగా, తోడబుట్టిన అన్నని ఎలాగైతే మాట్లాడతారో అంత ఆప్యాయతగా నా అన్న పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి డిప్యూటీ సీఎం గారిని అంత గౌరవించి, రెస్పెక్ట్ చేసి, పెద్దలను గౌరవించమని మన భారతీయ కల్చర్. అలాగే అన్నగారు అనేదో ఫార్మాలిటీకి అనలా, నా అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న అంటే ఆయన మీద ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్, ఆ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఎలాంటి గ్యాప్ లేదు వాళ్ళ మధ్య. అంటే ప్రజలు రకరకాలుగా, ఇప్పుడు ఒక రకంగా వైసీపీ బ్యాచే ఈ విధంగా పుట్టిస్తూ ఉంటుందండి. అంటే వాళ్ళ మధ్య అగాధం ఏర్పరిస్తే, వాళ్ళ కార్యకర్తలు కానీ కేడర్ కానీ ఇలాంటి గొడవలు పెడితే చక్కగా వాళ్ళు విడిపోతే వాళ్ళు వీళ్ళ ఓటమిని చెవి చూడాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా చూసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. కానీ అది జరగదు. పవన్ కళ్యాణ్ గారు కూడా కమిట్ అయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుయుక్తులని ఆయన పసిగట్టారు. మాకు ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని విభేదాలు వచ్చినా మేము కలిసే పోరాడతాం, 15 ఏళ్ళు ఒక ఫ్యామిలీ అన్నట్టుగా ఆయన చెప్పడం మనం చూసాం. సో ఇప్పుడు లోకేష్ గారి బాండింగ్ కూడా మనం చూసాం. చక్కగా వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు. రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఉమ్మడిగానే డబుల్ ఇంజిన్ సర్కార్గానే వెళ్తుంది. కేంద్ర సహాయ సహకారాలు కూడా మనకు వస్తున్నాయి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మన ధ్యేయం. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దడం, అంటే హైదరాబాద్ను మించి, ఢిల్లీని మించి, సింగపూర్ ప్రణాళికలతోటి అద్భుతంగా దేదీప్యమానంగా అమరావతిని నిర్మించడమే ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా 8 లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి, ఇప్పటికే ఇంకా వస్తాయి. నాకు తెలిసి 3 సంవత్సరాల్లోనే రాజధాని రూపురేఖలు ఏ విధంగా మారుతాయి అనేది ప్రజలు చూస్తారు. సో ఈ ప్రభుత్వ హయాంలో ఈ 5 ఏళ్లలోనే రాజధాని పూర్తవుద్ది అంటారా? డెఫినెట్గా. అంటే కంప్లీట్గా మొత్తం అయిపోద్దని నేను చెప్పను, కానీ దాదాపుగా 80% కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అంత కమిట్మెంట్ తోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మోడీ గారు కూడా మేము అమరావతి కట్టుబడి ఉన్నాం అని ఆయన హామీ ఇచ్చి మాట్లాడారు. అయితే అక్కడ వాతావరణం నిన్న నేను అబ్జర్వేషన్ చేస్తే, మోడీ గారిని ఒక రకంగా మీరు శంకుస్థాపన చేశారండి, మీకు బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలంటే మీరు దీన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్పకనే చెప్పినట్టుగా ఆయన భుజస్కంధాల మీద అమరావతి భారాన్ని మోపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన కూడా ఇక గతంలో నేను మట్టి నీళ్ళు ఇచ్చి అబాస్పాలయ్యాను, డెఫినెట్గా ఇప్పుడు నేను అభివృద్ధి చేయకపోతే ఆంధ్ర ప్రజలు నన్ను చీకొట్టే అవకాశం ఉంది అని ఇంటర్నల్గా ఆయన భావించే విధంగా చాలా తెలివిగా ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా చంద్రబాబు నాయుడు గారు బాగా మాట్లాడారు, లోకేష్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా ప్రధానమంత్రి మోదీ గారిని ఎలా కన్విన్స్ చేయాలో, ఎలా ఆంధ్రప్రదేశ్కి ఆయన పెట్టుబడుల ప్రవాహం తీసుకురావాలో ఆ రీతిగా మాట్లాడి నిన్న ఒక వండర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా అమరావతి పునర్నిర్మాణ సభ జరిగిందని చెప్పవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ అండి.